పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారీ సశక్త అభియాన్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాన్ని డిఎంహెచ్ఓ ధనరాజ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్వస్థ నారీ సశక్త అభియాన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ప్రభుత్వం చాలా మంచి పథకం. మరి గౌరవ హెల్త్ మినిస్టర్ గారు మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అమీర్పేటలో సెప్టెంబర్ 17 తారీఖున ప్రారంభించడం జరిగింది కార్యక్రమాన్ని. మరి మన జిల్లాలో కూడా మరి హుస్నాబాద్లో గౌరవ కలెక్టర్ మేడం గారు మా జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు మన భూంపల్లి పిఎస్లో ప్రారంభించడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా అన్ని రకాల స్పెషలిస్టులు, గైనకాలజిస్టులు కానీ, దంత వైద్యులు కానీ, తర్వాత కళ్ళకు సంబంధించినవి కానీ అన్ని రకాల స్పెషలిస్టులు కూడా 8-9 రకాల స్పెషలిస్టులు ఇలా పిఎస్సికి రావడం జరిగింది. మరి ప్రజలందరూ పిఎస్సి ప్రజలు అన్ని గ్రామాల అక్కడ భూంపల్లి మండల ప్రజలు అన్ని గ్రామాల ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ఒక స్పెషలిస్ట్ కావాలంటే ఒక హైదరాబాద్ కోసం సిద్దిపేట పోయి 1000 రూపాయలు ఫీజు కట్టాలి. మరి ప్రభుత్వం మన ఇంటి దగ్గరికే ఈ కార్యక్రమం ప్రవేశపెట్టిన కనుక దీన్ని అందరూ ఉపయోగించుకొని మరి అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి వాళ్ళందరినీ కోరుతూ ఉన్నా. మరి దీనికి అందరికీ కూడా సహకరించినటువంటి మా యొక్క తహసీల్దార్ గారు, మా ఎంపీడీఓ గారు, మా మెడికల్ ఆఫీసర్ మేడం, మా ఎంఈఓ గారు అందరూ కూడా అన్ని ఏర్పాటు చేసారు. బాగా వారికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. దీని అందరం కూడా మంచిగా ఉపయోగించుకొని మరి పేద ప్రజలకు ఎంతో మానవ సేవ మాధవ సేవ కనుక ఆరోగ్య మహాభాగ్యం కనుక మనం అందరం కూడా ఉపయోగించుకొని మనం ఆరోగ్యవంతులు కావాలని చెప్పి ప్రజలందరినీ కోరుతాం.